యాక్చువల్‌గా అంటే ఇప్పటి వరకు ఒక రెగ్యులర్‌గా కొన్ని క్యారెక్టర్స్ చేశారు కదా! ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నారంటే ఐ వాంట్ బిర్యానీ అని చెప్పారు అప్పట్లో యాక్చువల్‌గా. హ్మ్. సో, ఆ క్యారెక్టర్‌లో మీరు చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ఒక నెర్వస్‌నెస్ కూడా ఉంది. బట్ యాక్సెప్ట్ చేశారు లిల్లీ కింద. హ్మ్. బట్ మళ్ళీ వై పరదా అంటే మీ ఇంతకుముందు ఏదైతే ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ ఇది ఉందో అలా చేసుకుంటూ వస్తున్నారు. అంటే లిల్లీ తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చిన వల్ల ఒప్పుకోలేదా? లేదంటే వాట్ మేక్స్ యూ పరదా టు పరదా ఎప్పుడు స్టార్ట్ చేసిందని అనుకుంటున్నారు మీరు? మనం ఎప్పుడు జర్నీ నేను పరదా విని లైక్ 2 ఇయర్స్ అయింది కదా స్టోరీ. మేము చాలా ట్రావెల్ చేసి చేసిన సినిమా పరదా. మీరు ఒక టిల్లు మాత్రమే మీకు కనిపించింది. కానీ ప్యారలీ నేను ప్రతిరోజు 365 డేస్ వేరే వేరే సినిమాలు పనిచేస్తున్నాను. ఇట్లా పరదా ఇంకొకటి ఉంది. అది ఒక సస్పెన్స్ ఫిల్మ్. అది ఇంకా నేను బయటకి చెప్పలేను. సో దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్. ఒక 8 ఫిల్మ్‌లో ఒక్క ఫిల్మ్ అది టిల్లు. కానీ టిల్లుతో మీకు 8 ఫిల్మ్స్‌లో రాని ఫేమ్ టిల్లుతో వచ్చినప్పుడు వై కాంట్ యూ చూస్ అట్లా దోస్ అని కైండ్ ఏం ఆఫ్ లేదండి. అనుపమ అప్పుడు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. టిల్లు ఒక సక్సెస్ అయింది. ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. అంతే దట్స్ ఇట్. యెస్. ప్రవీణ్ గారు